వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో డిఫరెంట్గా ఇడ్లీ పొడి చేసి చూపిస్తానండి. చట్నీ లేకపోయినా ఇలా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అరకప్పు పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. అవి వేగినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందులోనే పావు కప్పు నువ్వులు వేస్తున్నానండి. ఇది కూడా బాగా వేయించుకోవాలి కలర్ వచ్చే వరకుని. ఇది కూడా ప్లేట్లో వేసేసుకుందాం అండి. కొద్దిగా ఆయిల్ వేసానండి అదే ప్యాన్లోని. కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రేకలు వేసుకుని వేయించుకోవాలండి. వేగిపోయినాయండి. ఇవి కూడా ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా వేస్తున్నానండి సాల్ట్. ఇడ్లీ పిండిలో కూడా ఉంటుంది కదా ఉప్పు, చూసుకుని వేసుకోవాలి. అదంతా బాగా చల్లారాక అప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలండి బరకగానే, మరీ మెత్తగా పట్టుకోకూడదు. నేను ఇడ్లీలు ఇలా చిన్నవిగా వేసి పెట్టానండి. పెద్దవి కూడా వేసుకుని ముక్కలు చేసుకోవచ్చండి. ఇడ్లీలు మాత్రం బాగా చల్లారాకనే మనం ఇలా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. కొద్దిగా నెయ్యి వేసాను. ఇప్పుడు ఇడ్లీలు ఇందులో వేసేసుకోవచ్చండి. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఇడ్లీలు అన్నీ వేసుకున్నాక అండి మనం మిక్సీ పట్టుకున్న ఇడ్లీ పొడి ఆ ఇడ్లీలకి సరిపడగా వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఇడ్లీలకి బాగా పట్టించాలండి. ఈ పొడి మనకు నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చండి. రెడీ అయిందండి ఇడ్లీ పొడితో ఇడ్లీ. ప్లేట్లోకి తీసేసుకుందామండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.